దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పంచాయతీ నడుస్తూ ఉందండి. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. ఇవి మామూలుగా జరగట్లేదు. ఒక రేంజ్లో రచ్చ రచ్చ అవ్వబోతుంది. మన వాళ్ళు ఈ 9, 10, 11, 12 తేదీల్లో ఎలాగైనా సరే ఈ FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ బిల్లుని పాస్ చేయాలని గట్టి పట్టుదల మీద ఉన్నారనమాట. బహుశా 13వ తేదీ కల్లా దీన్ని తేల్చేయాలని చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారండి. వాళ్ళ ఎంపీలందరికీ ఇప్పటికీ విప్ జారీ చేశారు. అంటే ఒరే మీరెవరు ఎక్కడికి పోవడానికి వీల్లేదరా, పార్లమెంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోవాలి, ఎవరు డుమ్మా కొట్టడానికి వీల్లేదని గట్టిగా ఆర్డర్లు వేసుకున్నారు అనమాట. ఎందుకంటే ఈ బిల్లు మీద మామూలుగా కిరికిరి జరగదు. సో పార్లమెంట్లో ఒక పెద్ద యుద్ధమే జరగబోతుందండి. గట్టిగా అరుచుకుంటారు, బల్లలు గుద్దుతారు. ఈ బిల్లుని ఇప్పుడే పాస్ చేస్తారా లేక జాయింట్ పార్లమెంటరీ ఈ కమిటీ ఉంది కదండి JPC, అక్కడికి పంపిస్తారా అని నానా యాగిస్ జరుగుతుంది. దీని మీద విపరీతమైన ప్రెషర్ కూడా రాబోతుంది. సరే, మన ఇంట్లో మనం ఏదో పంచాయతీ పెట్టుకున్నాం, మన చట్టాలు మనం చేసుకుంటున్నాం కదా. మధ్యలో ఈ అమెరికా వాళ్ళకి ఏంది నొప్పి? అక్కడ ఉన్న వాళ్ళు ఎంపీలు ఒకటే అపశోభాలు పడుతున్నారండి. అయ్యో, ఇండియాలో ఈ FCRA బిల్లు పాస్ అయితే అది నేరుగా క్రిస్టియన్ల మీద దాడి చేయడమే అని ఒక స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. మన పక్కింటోడు వచ్చి మన ఇంట్లో కూర ఎలా వండాలో, ఎవరికి ఎంత వడ్డించాలో, ఏంది కారం ఎక్కువైందని చెప్తే మనకు కాలుతుందా లేదని చెప్పండి. సేమ్ టు సేమ్ మన విదేశీ వ్యవహారాల శాఖకు కూడా గట్టిగానే మండింది. ఒక్క మాటలో మనోళ్ళు అమెరికాకు దిమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చేసారు అనమాట. చూడండి అప్ప, ఇదంతా మా ఇంటర్నల్ మ్యాటర్. మా దేశంలో మేము ఏం చట్టం తెచ్చుకోవాలో ఏది తెచ్చుకోకూడదో అమెరికాలో కూర్చొని ఎవడో ఒక లా మేకర్ చట్టాలు చేసేవాడు మాకు చెప్పాల్సిన అవసరమే లేదు. మా పార్లమెంట్కి ఆ మెచ్యూరిటీ ఉంది. ఏది మంచో ఏది చెడో చూసుకుంటామని తేల్చి చెప్పేసి అనమాట. అసలు ఈ అమెరికా వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళ దేశం విషయానికి వస్తే ఒక న్యాయం, మన విషయానికి వస్తే ఇంకో న్యాయం అన్నట్టు ఉంటుంది కదా. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ప్రపంచ దేశాల మీద మన వస్తువుల మీద విపరీతమైన ట్యాక్స్లు అంటే టారిఫ్లు వేస్తారు. మళ్ళీ వాళ్ళకి మూడు వస్తే తీసేస్తారు, మళ్ళీ వేస్తారనమాట. అలాగే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు చట్టాలు పాస్ చేసుకుంటారు. H1B వీసాల మీద కూడా నానా యాగిస్ చేశారు కదా. మన కుర్రాళ్ళు ఎవరైనా అమెరికాకి వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళకి అక్కడ ఉండి పని చేసుకోవడానికి ఏకంగా 80 నుంచి 90 లక్షల రూపాయలు కట్టాలని ఒక కొత్త రూల్ తెస్తున్నారు. అప్పుడు మనం ఏమనుకున్నాం, అది వాళ్ళ దేశం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ దేశానికి ఏది మంచిదో వాళ్ళు చేసుకుంటున్నారు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. మనం ఎవరం వాళ్ళని అడగడానికని మనం సైలెంట్గా చూస్తూ కూర్చున్నాం కదండి. సో వాళ్ళు తెచ్చే ఆ చట్టాల వల్ల మన ఇండియన్స్కి నష్టం జరుగుతున్నా సరే మనం పెద్దగా నోరు పారేసుకోలేదు. అక్కడి నుంచి మనం ఒక గుణపాఠం నేర్చుకున్నాం కదా. రేపు పొద్దున్న మనం కూడా కేవలం మన దేశ ప్రయోజనాలకు, మన ఇండియా ఇంట్రెస్ట్లకు పనికొచ్చే చట్టాలనే తయారు చేసుకోవాలని తప్ప అమెరికా వాడు ఏమనుకుంటున్నాడు, ఇంకో దేశం వాడు ఏమనుకుంటున్నాడు భయపడుతూ కూర్చోకూడదని మనకి అర్థమైంది అనమాట. సరిగ్గా ఇప్పుడు ఈ FCRA బిల్లు విషయంలో మన ఇండియా అదే చేస్తుందండి. అసలు ఈ FCRA అంటే ఏంది? సింపుల్గా మన వాడుక భాషలో చెప్తాను వినండి. మన ఊర్లో ఒక గుడి ఉందనుకోండి, ఆ గుడి బయట ఊర్ల నుంచి, ఈ విదేశాల నుంచి ఈ విరాళాలు వస్తుంటాయి కదండి. ఆ డబ్బుని గుడి అభివృద్ధికి, పేదలకి అన్నదానం చేయడానికి లేదా పిల్లల చదువులకి వాడాలి. కానీ ఆ డబ్బుని తీసుకొని ఎవడో తన సొంతానికి వాడుకుంటే, లేదా ఊర్లో గొడవలు పెట్టడానికి, అల్లర్లు సృష్టించడానికి వాడుకుంటే ఎలా ఉంటుందండి చెప్పండి. అచ్చం ఇలాగే మన దేశంలో ఉన్న కొన్ని NGOలకు అంటే స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ వస్తున్నాయి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? దేనికి వాడుతున్నారు? ఏమైనా దేశ వ్యతిరేక పనులకు వాడుతున్నారా అని నిలదీసి అడిగి లెక్కలు పక్కగా తీసే చట్టమే ఈ FCRA. దీంట్లో తప్పేముందండి చెప్పండి. కానీ అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు రైలీ మూర్ అంట. ఈయన డొనాల్డ్ ట్రంప్కి పరమ భక్తుడు అని చెప్పచ్చు. ఈయనకి ఇప్పుడు ఒకటే బాధ, ఈ బిల్లు వస్తే ఇండియాలో ఉన్న క్రిస్టియన్లకి అన్యాయం జరిగిపోతుందని ఒక ట్విట్టర్లో, ఇప్పుడు Xలో ఒకటే గోల్ అండి. ఈ మూరుగాడి కథ ఏంటంటే, అమెరికా అనేది ఒక క్రిస్టియన్ దేశం, అది సెక్యులర్ దేశం కానే కదని బహాటంగా చెప్పే రకం అనమాట. ఆయన ఏకంగా ఒక ట్వీట్ చేశాడండి, దానికి అప్పుడే 7 మిలియన్లు వ్యూస్ వచ్చేసి. ఆ ట్వీట్లో వాడు ఏమన్నాడంటే, ఇండియా తెస్తున్న ఈ FCRA బిల్లు నేరుగా క్రిస్టియన్ల మీద జరుగుతున్న దాడి. ఒకవేళ ఈ బిల్లు ఇలాగే పాస్ అయితే కనుక అమెరికాకి ఇండియాకి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి, ఇది చాలా పెద్ద సమస్య అవుతుందని ఏకంగా మనకే వార్నింగ్ ఇచ్చే రేంజ్లో మాట్లాడుతున్నాడండి. చూసారా వీడి ధైర్యం ఎట్లుంది? అసలు వీడెవడు అసలు ఇండియాకి అమెరికాకి ఉన్న సంబంధాలు డిసైడ్ చేయడానికి చెప్పండి. అది ట్రంప్ చూసుకుంటాడు కదా. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ రైలీ మూర్ అనేవాడు ట్రంప్కి చాలా దగ్గరవాడు. ట్రంప్ కూడా వీడికి చాలాసార్లు సపోర్ట్ చేశాడు. వీడి గతంలో కూడా చాలాసార్లు 250 ఏళ్ల క్రితమే మా ఫౌండర్స్ ఒక క్రిస్టియన్ వారసత్వంతో ఈ దేశాన్ని స్థాపించారు, ఆ డాక్యుమెంట్స్ని మనం మర్చిపోకూడదు, ఇది మన రిపబ్లిక్కి చాలా ముఖ్యమని పదే రాశాడు. రీసెంట్గా ఆగస్టు 2వ తేదీని కూడా అమెరికా ఎప్పుడూ ఒక క్రిస్టియన్ దేశంగానే ఉండాలని ఒక పెద్ద ఆర్టికల్ కూడా
పబ్లిష్ చేశాడు. మరి సడన్ గా వీళ్ళకి ఇండియా మీద పడి ఏడ్చేంత భయం, ఆందోళన ఎందుకు పుట్టిందండి? ఎందుకంటే వాళ్ళ దేశంలో వాళ్ళకి సీన్ రివర్స్ అవుతుంది అన్నమాట. వాళ్ళ పునాదులు అనేవి కదిలిపోతున్నాయి. ఒకప్పుడు అంటే 2007 ఆ టైంలో అమెరికాలో దాదాపు 78% మంది మేము క్రిస్టియన్లమని సగర్వంగా చెప్పుకున్నారు కదండి. కానీ 2020 నుంచి 23 వచ్చేసరికి ఆ నెంబర్ కాస్త దారుణంగా పడిపోయి 62% వచ్చిందండి. అదే సమయంలో అసలు ఏ మతంలోనూ మాకు సంబంధం లేదు, మాకు ఏ దేవుడు వద్దు, మేమంతా ఫ్రీ బర్డ్స్ అని చెప్పే వాళ్ళ సంఖ్య ఒకప్పుడు 16% ఉంటే ఇప్పుడు అది ఏకంగా 30% పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ జెన్జెడ్ కుర్రాళ్ళు, ఈ కుర్రకాయలు ఉన్నారు కదా, ఈ 18 నుంచి 32 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళలో చాలా మందికి మతం మీద ఇంట్రెస్ట్ పోయింది. ఏదో మంచిగా బతికితే చాలు, ఇంకొకరికి హాని చేయకుండా మనం మన పని చేసుకుంటే చాలు, మాకు ఈ మతాలు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ వద్దని ఫిక్స్ అయిపోతున్నారండి. ఇలా తమ దేశంలో తమ మతం ఫాలో అయ్యే వాళ్ళు తగ్గిపోతూనే ఉన్నారని ఫ్రస్ట్రేషన్ అనమాట. ఆ కోపం, ఆ బాధ ఈ రైలీ మూర్ లాంటి నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఇండియా మీద చూపిస్తున్నారు. ఇండియాలో ఏమైనా జరిగితే దాన్ని మతంతో ముడిపెట్టి గగ్గోలు పెడుతున్నారు. అందుకే మన వాళ్ళు వీళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాల్సి వచ్చిందనమాట. ఇక్కడ ఇంకో పెద్ద కామెడీ, అసలు సిసలైన హిపోక్రసీ, విపాత్రభినయం అంటారు కదండి. ఏంటంటే మన దేశంలో విదేశీ ఫండ్స్ని కంట్రోల్ చేయడానికి మనం FCRA తెస్తుంటే వీళ్ళు మొత్తుకుంటున్నారు కదా. అచ్చం ఇలాంటి చట్టమే అమెరికాలో కూడా ఉందండి. దాని పేరు FARA, ఫారెన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్. అంటే వేరే దేశం వాడు ఎవడైనా అమెరికాలో ఫండ్స్ పంపిస్తే దాన్ని రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక చట్టం పెట్టుకొని కూర్చున్నారు. నీకు వచ్చినప్పుడు ఒక న్యాయం, మాకు వచ్చినప్పుడు ఇంకో న్యాయం చెప్పండి అని మనం అడగాలి కదా. ఉదాహరణకు మన దగ్గర ఎవడైనా ఒక 100 కోట్లు పంపించి అమెరికాలో ఉన్న ఏ ఇస్కాన్ టెంపుల్కో ఇచ్చేసి అక్కడున్న వ్యవహారాలను కంట్రోల్ చేస్తానంటే అమెరికా వాళ్ళు ఊరుకుంటారంటే చెప్పండి? అసలు ఊరుకోరు కదా. వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళు అన్ని చెక్ చేస్తారు. వాళ్ళ దేశంలో వాళ్ళు అలాంటి రూల్స్ పెట్టుకున్నప్పుడు మన ఇండియాలో మన భద్రత కోసం మన రూల్స్ పెట్టుకుంటే వీళ్ళకి వచ్చే కష్టం ఏంటి చెప్పండి? ఈ బిల్లు మీద మన హోంమంత్రి అమిత్ షా కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు. అయ్యా, ఈ FCRA చట్టానికి సవరణకి ఏ మతంతోనూ సంబంధమే లేదు. ఇది హిందువులకా, ముస్లింలకా, క్రిస్టియన్లకా అని చూసి తెస్తున్నది అయితే కాదు. ఇది 100% రిలీజియస్ న్యూట్రల్. అంటే ఎవరైనా చట్టబద్ధంగా మంచి పనుల కోసం, సేవా కార్యక్రమాల కోసం డబ్బులు పంపించుకోవచ్చు. ఈ డబ్బులతో ప్రజలకి మంచి చేయొచ్చు, దాన్ని ఎవరు ఆపరు. కానీ ఎవరైనా పనికిమాలిన పనుల కోసం డబ్బులు తెచ్చి తప్పుడు పనులు చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకుని రేపొద్దున వాళ్ళ NGO లైసెన్స్ క్యాన్సిల్ అయితే మాత్రం ఆ సంస్థల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వం జప్తు చేస్తుందని గట్టిగా చెప్పాను అనమాట. ఈ చట్టం ఎక్కడ డబ్బులు రాకుండా ఆపట్లేదండి, కేవలం రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఒక పద్ధతులను నడిపిస్తుంది అంతే. అయినా అసలు ఈ అమెరికా ఎంపీలకి ఇండియాలో ఉన్న NGOల ఆస్తుల మీద, వాళ్ళ ఫండ్స్ మీద ఎందుకంత మమకారం పుట్టుకొచ్చిందో వాళ్ళకే తెలియలేదు నిజంగా. ఇది చూస్తుంటే ఒకటే అర్థం అవుతుంది కదా, వెనకాల ఏదో పెద్ద కథ నడుస్తుంది అని. రాబోయే రోజుల్లో ఈ ఆగస్టు 10, 11, 12 తేదీలు దగ్గర పడే కొద్దీ మన దేశంలో ఈ బిల్లు మీద పెద్ద పెద్ద రచ్చ జరిగిపోతుంది. విపక్షాలు, కొన్ని విదేశీ శక్తులు ఏకమై ఈ బిల్లు వెనక్కి తీసుకోండి అని ప్రభుత్వం మీద విపరీతమైన ప్రెజర్ చేస్తారు. మరి మా ప్రభుత్వం ఆ ప్రెజర్కి తలొగ్గి సర్లేమామా ఇప్పుడు ఈ బిల్లు వద్దలే, తర్వాత చూసుకుందామని వెనక్కి తగ్గుతుందా? లేక ఎంతమంది ఎన్ని అరిచినా సరే దేశ ప్రయోజనాలే ముఖ్యమని గట్టిగా నిలబడుతుందా అనేది వేచి చూడాలండి. ఎందుకంటే ప్రస్తుతానికి ప్రభుత్వం కొన్ని విషయాల్లో కొంచెం మెత్తగా వైఖరితో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఒకవేళ ప్రెజర్ తట్టుకోలేక వెనక్కి తగ్గినా మనం పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎవరికి తెలుసు, పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. రాబోయే రోజుల్లో చాలా ఇంట్రెస్టింగ్గా విషయాలు జరగబోతున్నాయి. సో వీటి గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.